వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఇస్ సతీష్. లాక్డౌన్తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రంగాల వారీగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి 20 లక్షల కోట్లతో ప్రధాని మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగాల వారీగా ప్యాకేజీలను అనౌన్స్ చేస్తున్నారు. తొలి రోజు ఎంఎస్ఎంఈలకు 3 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నిన్న మరో 3,16,000 కోట్లతో బడుగులకు గొడుగు పట్టే ప్రయత్నం చేశారు. ఇక పేదల గూడుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు 2 నెలల పాటు ఉచిత రేషన్ అందివ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు పట్టణాల్లో చౌక అద్దె ఇళ్లకు యోచిస్తున్నామన్నారు. ఇక ముద్రా రుణాలపై ఏడాది పాటు 2% వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. వీధి వ్యాపారులకు, సన్న, చిన్నకారు రైతులకు ఆమె వరాలు కురిపించారు. మరి కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలకు ఎంత మేరకు ఆదుకుంటాయి? రైతులకు, వలస కార్మికులకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలు ఊరటనిస్తాయా? ఈ ప్యాకేజీలతో మధ్యతరగతి ప్రజలకు ఏదైనా ప్రయోజనం వనగూరుతుందా? ఇదే అంశాలపై ఈరోజు మాట్లాడబోతున్నాం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు వర్సెస్ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు. ఓవరాల్గా దీనికి సంబంధించిన విశ్లేషణ మనం చూడబోతున్నాం. ప్రస్తుతం 10 స్టూడియోలో పాల్గొంటున్నారు మాజీ శాసనమండలి సభ్యులు, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. అలాగే ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు. రైట్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అంటే బ్రాడ్గా మనం చూస్తే ఓవరాల్గా అటు ఆయన ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి నిన్న నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేసిన రెండో ప్యాకేజ్ స్వరూపం, వీటితో కలిపి దాదాపు 80% రీచ్ అయినట్టుగా కనిపిస్తోంది. బ్రాడ్గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు అన్నట్లు ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ప్యాకేజ్లో 80% పూర్తయింది దాదాపు. కానీ ఈ ప్యాకేజ్లో ఫండమెంటల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్యాకేజ్లో అత్యధికంగా కేవలం బ్యాంకు రుణాల ద్వారా లిక్విడిటీ మాత్రమే ఉంటుంది. ఇందులో వాస్తవంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ అంటారు, అంటే కేంద్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి డబ్బు తీసి ఇచ్చేది చాలా పరిమితం. ఉదాహరణకు నిన్న 3.5 లక్షల కోట్ల వరకు ప్యాకేజ్ ప్రకటించారు. కానీ అందులో వాస్తవంగా కేంద్రం డబ్బు ఖర్చు పెట్టేది 50,000 కోట్లు మించదు. సో ఫస్ట్ టైం మొదటి రోజు ప్రకటించిన ప్యాకేజీలో కూడా నేను ఒక్కొక్క దాన్ని క్యాలిక్యులేట్ చేయలేక దాదాపు 25,000కు మించదు అని నిపుణులు చెప్తున్నది. సో అందువల్ల ఫండమెంటల్గా ఏంటంటే ప్యాకేజీలో ఇది లిక్విడిటీ, అంటే ప్రజల చేతుల్లో, సంస్థల చేతుల్లో, కంపెనీల చేతుల్లో నగదు ఉంచడం. ఆ నగదు ప్రభుత్వం ఇవ్వడం లేదు. నగదు బ్యాంకుల ద్వారా, లేదా నగదు వాళ్ళ డబ్బులే వాళ్ళ దగ్గర, లేదా వాళ్ళకు ప్రభుత్వం చెల్లించాల్సింది ఏదో ఒక రూపంలో వాళ్ళ చేతిలో నగదు ఉండేలా చూస్తున్నారు. సో ఇది ఫండమెంటల్ క్లారిఫికేషన్. సెకండ్ది ఏంటంటే డెఫినెట్గా ఈ 2 ప్యాకేజీల్లో పెద్ద ఎత్తున వివిధ సెగ్మెంట్స్కు రుణ సదుపాయాన్ని పెంచారు. కొన్ని ద్రవ్య రూపంలో, అంటే క్యాష్ రూపంలో కూడా ప్రజలకు నేరుగా అందేది చెప్పారు. కొన్ని దీర్ఘకాలిక విధానపరమైన అంశాలు చెప్పారు. ఇందులో వేటిని కూడా వ్యతిరేకించేది కాదు, వాస్తవంగా వీటన్నిటినీ కూడా ఆహ్వానించాలి. మరి ఎక్కడ క్వశ్చన్ వస్తుంది అంటే ఈ స్వభావం ఎంత, వాట్ ఈజ్ దిస్ నేచర్. ఒకటి ఇందులో నేను L5 అని చెప్తున్నాను. అందుకే 1 లిటిల్, 2 లేట్, 3 లోన్స్, 4 లుక్ లైక్, 5 లాప్ సైడెడ్. ఓకే. సో ఎందుకు ఈ L5 అని చెప్తున్నా అంటే, ఒకటి ఫస్ట్ లిటిల్. ఇప్పుడు ఉదాహరణకు మీకు వివరాల తర్వాత చెప్తాను. ఉదాహరణకు 5 కిలోల రైస్, 5 కిలోల ఫుడ్ గ్రెయిన్స్ పర్ మైగ్రెంట్ లేబర్ ఆర్ అర్బన్ పూర్ ఇస్తున్నారు. ఒక నెలకు ఒక వ్యక్తి 3 పూటలు ఇవాళ పని లేక, ఉపాధి లేక రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇవి 5 కిలోలతో వారికి ఏ రకంగా సరిపోతుంది? నేను లెక్కేసాను, నిన్న మా ఇంట్లో అడిగాను. సో 5 కిలోలతో ఎన్ని రొట్టెలు అవుతుంది అంటే ఒక 100 రొట్టెలు అవుతుంది. అది మనం తినేది 100, 120 రొట్టెలు. నిజంగా కిలోకి 24 చపాతీలు అవుతాయి. సో మైగ్రెంట్ లేబర్, నార్త్ ఇండియన్ వాళ్ళు తినేది అయితే 10-15 కన్నా ఎక్కువ కాదు కిలోకు. అంటే ఎన్ని అవుతాయి? రోజుకు 3 చపాతీలు వస్తాయి. సో రోజుకు 3 చపాతీలతో ఆ వలస కూలి ఎట్లా బతుకుతాడు? తర్వాత 1 కిలో కందిపప్పు, అది మొత్తం ఫ్యామిలీకి. ఇందులో 5 కిలోల 6 గంటలలో రైతుకు వ్యక్తికి, అది మొత్తం ఫ్యామిలీకి. అంటే నేను లెక్కేసిన మొత్తం ఫ్యామిలీకి కిలో అంటే నెలకు 30 కిలో, అంటే రోజుకు 35 గ్రాములు. ఈ పేద కుటుంబాల్లో సగటున 5గురు ఉన్నా, తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా, పిల్లలున్నా, అంటే 7 గ్రాములు వస్తున్నాయి రోజుకు. 7 గ్రాముల పప్పుతో మనిషి ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు ఈ టైంలో ఇమ్యూనిటీ ఉంటే తప్ప మనం కరోనాను ఎదుర్కోలేమని అందరం చెప్తున్నాం. వాళ్ళేమి వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్న పేదలు కారు. సో బ్యాంక్ బ్యాలెన్స్తో తినే అవకాశమే లేదు. సో వాళ్ళు 40-60 రోజులుగా పని లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు 7 గ్రాముల పప్పు ఇస్తా, రోజుకు 3 రొట్టెలు ఇస్తా, మీరు తిని బతకండి. ఆ రొట్టె మీద నూనె, మళ్ళీ ఆ పప్పులో ఏం నూనె కావాలి, ఉప్పు కావాలి, ఇంకా 1,00,000 కావాలి, మిర్చి కావాలి, కూరగాయలు కావాలి, ఇవి ఏవీ లేవు అంటే ఏ రకంగా న్యాయం? ఇందువల్ల నేను విమర్శ కాదు, నా అపీల్ ఏంటంటే దీన్ని పెంచండి. ఓ 10 కిలోలు చేయండి, 12 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. పప్పు ఒక 5 కిలోలు చేయండి. ఇవాళ 77 మిలియన్లు అంటే 7,70,00,000 టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నప్పుడు, అవి ఎలుకలు తింటున్నప్పుడు, ముక్కిపోతున్నప్పుడు, మనం కనీసం మన భారత ప్రధానికం కదా వీళ్ళు. సో వీరికి ఆకలి తీరిస్తే వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు మళ్ళీ రబీ క్రాప్ కూడా వచ్చింది, మనకేమి ఆహార కొరత లేదు, ఎందుకు చేయాలి? అందుకే దీన్ని లిటిల్ అన్న. రెండోది లేట్ అన్న. లేట్ ఎందుకు? మైగ్రెంట్ లేబర్కు నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు 22 రూపాయల కిలో ఛార్జ్ చేసి కేంద్రం సరఫరా చేసింది. అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ నిన్న చెప్పారు. సో నిన్నటి దాకా 22 రూపాయల కిలో ఛార్జ్ చేసి, అంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు దాతృత్వంతో ఒక సంస్థ మేము పేదలకు అన్నం పెడతాము అంటే FCI నుంచి ఆహార ధాన్యాలు ఇస్తారు, కానీ కిలోకి 22 రూపాయలు కట్టాలి. ఈ పని వాళ్ళు ఆకలితో ఉన్నారన్న సంగతి ప్రభుత్వానికి 60 రోజుల తర్వాత ఎందుకు తెలిసింది కేంద్రానికి? అందుకే ఇది లిటిల్ అన్నాను. మూడోది ఏమన్నా లోన్స్ అన్నాను. మీరు గమనించండి, MSMEకి లోనే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోనే, స్ట్రీట్ వెండర్స్కి లోనే, స్మాల్ ఫార్మర్స్కి లోనే, మీరు అన్ని సెక్షన్లకు లోన్లే. నిజంగా చెప్పాలంటే క్యాష్ కాదు ఇది ఇచ్చేది, పూర్తిగా లోన్లు. అయితే ఈ లోన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది, ఇదివరకు కూడా ఉంది. ఇప్పుడు MSMEకి కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఇప్పటికీ ఉన్నాయి. సో మీరు అందరికీ ముద్రా వాళ్ళ లోన్లే, అన్ని లోన్లే, మీరు గమనించండి. సో అందుకే లోన్ అని. నాలుగోది లుక్, ఇది ప్యాకేజ్ అలా కనబడేలా, అంటే లిక్విడిటీ ఇచ్చి, అంటే బ్యాంకు రుణ సదుపాయాన్ని ఎక్స్టెండ్ చేసి దాని ప్యాకేజ్గా చూపెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న ప్రకటించిన దాంట్లో ఫార్మర్ 2.5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డు లేని వారికి 2 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామన్నారు. 2 లక్షల రూపాయల రుణాలు ప్రభుత్వానికి ఖర్చు కాదు కదా. మీరు ఆర్థిక ప్యాకేజ్ ఏమో ఆ 2 లక్షలు కలిపి 20 లక్షల్లో భాగంగా చూపెట్టారు. కానీ ఇన్ రియాలిటీ ఏమున్నది? నువ్వు ఇచ్చే వడ్డీ రాయితీ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా, మళ్ళీ రుణం వెనక్కి వస్తుంది. పోనీ ఒక 10% రుణాలు రాలేదనుకుంది, అబ్బో 20,000 కోట్లు, వడ్డీ రాయితీ కింద 10,000 కోట్లు, నిజంగా ఇచ్చింది 30,000 కోట్లు, కానీ చూపెట్టింది ఎట్లా? 2 లక్షల కోట్ల లాగా చూపెట్టాలి. ఇది ప్రతి ఒక్కదానికి వర్తిస్తుంది. సో ఇచ్చింది 30,000 కోట్లు, కనబడేది 2 లక్షల కోట్ల కనబడుతుంది. అందుకే లుక్ లైక్ అన్నాను. లాస్ట్ది లాప్ సైడెడ్ ఎందుకన్నానంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి? దేన్ని అడ్రస్ చేయాలి? ఫస్ట్ ప్రజలకు అన్నం పెట్టి, ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి పెట్టి, ఫస్ట్ ఆకలిని అరికట్టాలి, తర్వాత కన్జంప్షన్, వినిమయాన్ని పెంచాలి. ఇవాళ వినిమయం భారీ ఎత్తున పడిపోయింది. సో ఇవాళ ప్రతి ఒక్క రెండు సమంగా జరగాలి, సమానం కాదు, ముందు ఇది జరగాలి. ఫస్ట్ నీకు కొనుగోలు, రేపు నువ్వు ఉదాహరణకు నువ్వు ఇండస్ట్రీ ఓపెన్ చేస్తావు, అది ప్రొడ్యూస్ చేస్తే కొనేవాడు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది? నువ్వు లోన్ ఇచ్చినా, వడ్డీ రాయితీ ఇచ్చినా, మారటోరియం ఇచ్చినా ఆ ఇండస్ట్రీ నడవదు కదా. ఆ ఇండస్ట్రీ నడవాలంటే ప్రజలకు కొనుక్కునేవారు ఉండాలి. ప్రజలకు ఇవాళ 50% ప్రజానీకం కొలాప్స్ అయ్యారు. 14 కోట్ల మంది ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉపాధి కోల్పోయారు. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లెక్క, నా లెక్క కాదు ఇది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలకు కొనుగోలు శక్తి పెంచాలి. అది కూడా బాటం దిగువనున్న జనాభాకు పెంచాలి. ఎందుకంటే మన దేశంలో జరుగుతున్న మొత్తం వినిమయం, టోటల్ కన్జంప్షన్ అంటే మనం కొన్ని వస్తువులు వినియోగించే సేవలు, ఇందులో 66% పేదవర్గాలు, వలస కూలీలు, అర్బన్ పూరు, క్యాజువల్ లేబరు, అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఈ పేద వర్గాలే 66% కన్జంప్షన్. సో మీరు వీరికి ఒక్కసారి చేతిలో డబ్బు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తువులు కొంటారు, సేవలు వినిమయం చేస్తారు, అప్పుడు కంపెనీలు నడుస్తాయి. మనం ఏం చేస్తున్నావు? సప్లై సైడ్ అడ్రస్ చేస్తున్నాం. మొదలు కంపెనీలకు రుణాల గురించి ఆలోచిస్తున్నాం. కంపెనీకి రుణం ఇస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఉదాహరణకు నీది ఒక చిన్న సబ్బుల కంపెనీ, నేను సబ్బు కొంటే కదా నీ సబ్బు కంపెనీ నడిచేది, నువ్వు లోన్ తీసుకునేది, వడ్డీ రాయితీ ఉపయోగించుకునేది. ముందు ప్రజల చేతుల్లో వినిమయం అవ్వాలి కదా. వాళ్ళు బతకాలంటే ప్రజలను బతికించాలి. ప్రజలకు ఆకలి, ఆరోగ్యము, కొనుగోలు శక్తి, ఈ మూడింటి మీద పెట్టాలి కదా. అందువల్ల ముందు ఆకలి నేను చెప్పాను ఏ రకంగా హాఫ్ హార్టెడ్గా చేశారు. కొనుగోలు శక్తి అసలు ఇప్పటి వరకు ఫస్ట్ ప్యాకేజ్ ఒక 25,000 కోట్లు, సెకండ్ ప్యాకేజ్ ఒక 50,000 కోట్లు, 75,000 కోట్లు కదా మొత్తం ఇచ్చింది. ఈ మేరకు ఇచ్చినందుకు అభినందనలు కాదంటలే. ఇందులో కొంత పార్ట్లీ బడ్జెటెడ్. ఇప్పుడు NREGA ఉంది, NREGA కింద 10% వేతనాలు పెంచారు, 40% పన్నులు పెంచుతామన్నారు. ఇది దిస్ ఆల్ పార్ట్లీ బడ్జెటెడ్ కదా. ఇంకో పాయింట్ ఏంటంటే ఇది అవైలబిలిటీ కానీ యాక్సెసిబిలిటీ కాదు. తేడా ఏంటి అంటే ఇప్పుడు మీకు లోన్లు 2 లక్షల కోట్ల వరకు రైతులకు రుణాలు, 3 లక్షల కోట్ల వరకు MSE,
3 లక్షల కోట్లు ఇస్తారని కాదు, దట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ అమౌంట్. నువ్వు వాళ్ళు ఎంతనో రుణం తీసుకోవచ్చు, నువ్వు 2 లక్షల కోట్ల మేరకే తీసుకుంటారో లేదో తెలియదు కదా. ఇవాళ ఎంఎస్ఎంఈకి బ్యాంకులు ఇచ్చే రుణాలు చాలా పరిమితం. 28% ఆఫ్ జీడిపి ఎంఎస్ఎంఈ, 30% ఆఫ్ వర్క్ ఫోర్స్. కానీ వాళ్ళకి వచ్చే టోటల్ బ్యాంక్ రేట్లో 6.3%. అందువల్ల అవైలబిలిటీ ఇవ్వడం వేరు, యాక్సెసిబిలిటీ ఇవ్వడం. మీ కాలనీలో కేబుల్ కనెక్షన్ అందుబాటులో ఉండడం వేరు, మీరు కేబుల్ కనెక్షన్ తీసుకోవడం వేరు. మీ దగ్గర కేబుల్ స్తంభాలు ఉన్నాయి, వైర్ పోతుంది, కనెక్షన్లు దొరుకుతాయి, కానీ మీరు తీసుకున్నారా లేదా అని కదా. కాలనీకి కేబుల్ కనెక్షన్ వస్తే ఇంట్లో కేబుల్ టీవీ చూసినట్టు కాదు కదా. అందువల్ల ఇది అవైలబిలిటీ తప్ప యాక్సెసిబిలిటీ కాదు. అందువల్ల ఇట్ ఈస్ లిటిల్, ఇట్ ఈస్ లేట్, ఇట్ లుక్ లైక్ గా చేపట్టారు లోన్లు. ఐదవది ఇది లాప్ సైడెడ్. రైట్. జీవెల్ నరసింహారావు గారు, బ్రాడ్గా ఖచ్చితంగా అంటే వ్యతిరేకించడం కాదు, కానీ ఈ విధంగా చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదంటే ఒక 5 Lsని సూచించారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. 1 లిటిల్, 2 లేట్, 3 లోన్స్, 4 లుక్ లైక్, 5 లాప్ సైడెడ్ అని. ఈ అభ్యంతరాల్లో కొంత వాస్తవికత లేదంటారా? ముందుగా సతీష్ గారు, మీకు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఈ మీరు ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇది వర్సెస్ కాదు, ఇది వారు చెప్పింది నాగేశ్వర్ మరియు నరసింహారావు అని చెప్తే బాగుండేది. సో ఎందుకంటే వారు విశ్లేషణ చేశారు, చేసిన వాటిని సమర్పించారు, ఇంకో కొన్ని చేస్తుంటే బాగుండేది అన్నారు. నేను కొంత జీవీఎల్ గారు కెమెరామెన్ నాగేశ్వర్తో జీవీఎల్ నరసింహారావు. సో నేను కొన్ని వివరాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిన వాటిపైన కొంత వివరిస్తాను. అలాగే ఇంకా కొంత కొన్ని చర్చకు రాని విషయాలు కూడా తెలియజేస్తాను. ఈ ప్యాకేజీ ప్రధాని నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేయక ముందే, లాక్డౌన్ పెట్టగానే గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని ఒక కొత్త ప్రపోజల్ ని, అది బడ్జెట్ లో లేదు అంతకు ముందు, ఎందుకంటే దీని కింద 52,000 కోట్ల రూపాయలని ఆల్రెడీ మనం లాక్డౌన్ ప్రకటించిన వెంటనే అనౌన్స్ చేసి ఇప్పటి వరకు 52,000 కోట్ల రూపాయలని 41 కోట్ల ప్రజల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా వేయటం జరిగింది. సో కాబట్టి మనం ఇప్పుడు ఈ ప్యాకేజీ గురించి మాట్లాడుకునేటప్పుడు మార్చి 25 నుంచి చేసినవి కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. ఆ విషయం మాత్రమే చెప్తున్నాను. అందులో 20 కోట్ల జన్ధన్ ఖాతా మహిళల ఖాతాల్లోనూ, అలాగే 3 కోట్ల మరి సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, పెన్షన్ 60 ఏళ్ల పైబడిన వారు, అలాగే వితంతు పెన్షన్లు, ఇవన్నీ కలిపి 23 కోట్లు, ఇంకా అదనంగా 8 కోట్లు పిఎం కిసాన్ కింద ఇచ్చిన ఏదైతే 16,000 కోట్లు ఉందో అది ముందుగానే గత బడ్జెట్ ముందే అనౌన్స్ చేసినటువంటి, ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేసినటువంటి పథకం. ఇది కాకుండా గత 2 నెలల్లో కూడా ఫస్ట్ 3 months కూడా మరి ఫుడ్ రేషన్ కింద, ఫ్రీ రేషన్ కింద 5 కిలోలు పర్ పర్సన్ ఇచ్చిన మాట, అది ఇచ్చాము ఆల్రెడీ. దాని విలువ కూడా ఇంత అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది, దాదాపుగా 17,000 కోట్లు అది కూడా. సో మనం ప్రస్తుతం జరిగేటువంటివి దాన్ని కూడా దృష్టిలో తీసుకొని మాట్లాడాలి. ఇంకొకటి లిక్విడిటీ ఎక్కువగా ఇప్పుడు అనేక రూపాల్లో అనేక వర్గాలకి మరి రుణాల రూపంలో వారికి వెంటనే వెసులుబాటు కల్పించేలా చేస్తున్నారు ఈ ప్యాకేజ్ ద్వారా అని నాగేశ్వర ప్రొఫెసర్ గారు అన్నారు. ఇది వాస్తవమే. మనం గమనిస్తే నిజంగా మీరు ఈ రోజున గ్రామాల్లోకి వెళ్ళినా, చిన్న పని చేసుకునే వారిని అడిగినా, వీరెవ్వరైనా మీకు చెప్పేది చేతిలో డబ్బు కావాలి ప్రధానంగా. కంపెనీలు ఈ రోజున 3 లక్షల కోట్ల రుణాలే కదా మనం ఇచ్చేది స్టాండర్డ్ ఎంఎస్ఎంఈస్ అంటున్నారు. 3 లక్ష ఈ రోజున నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్న మొన్న కొన్ని లక్షల మంది చిన్న కంపెనీలు నడిపేవారు నిద్రపోయి ఉంటారు. అనేక మంది కంపెనీని మూసేయాలా, సగం మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేయాలా, లేకపోతే ప్రొడక్షన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఇంకో 1-2 నెలల పాటు వేచి చూడాలా. ఎందుకంటే చేతిలో డబ్బు లేకుండా మీరు జీతాలు పే చేయలేరు, మీరు ముడి సరుకు కొనలేరు, మీరు యాక్టివిటీస్ మొదలు పెట్టలేరు. సో ఈ 3 లక్షల కోట్లు దీనిలో ఎప్పుడైతే మొత్తం ఒకేసారి రాదు, తప్పనిసరిగా గ్రాడ్యువల్ గా వస్తుంది. కానీ ఇది ఎప్పుడైతే చేతిలోకి డబ్బు వస్తుందో మీరు ఉద్యోగాలు కాపాడబడతాయి. మీకు ఉద్యోగాలు కాపాడబడి వారికి జీతాలు వెళ్తే చేతిలోకి, అది లిక్విడిటీ కాదా? సో ఇది లిక్విడిటీ వలన కూడా పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఇండైరెక్ట్ వే కావచ్చు ఇది. అలాగే
సో కాబట్టి అలాగే రైతు ఈ రోజున జీవీఎల్ గారు మనం ఇక్కడ చెప్పిన- నాగేశ్వర గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. దాదాపు 66% దేశంలో 66% మంది అటు రైతులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ వినియోగదారులుగా ఉన్నారు. స్పెసిఫిక్గా మనం చూస్తే మీరు అన్నట్టుగా ఈ సెక్షన్స్కి ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదు. కానీ అదే సందర్భంలో ఒక ఫ్యాక్టరీ కానీ ఒక పరిశ్రమ కానీ ఒక ఉత్పత్తి చేసినప్పుడు అది మార్కెట్లోకి వచ్చినప్పుడు దానిని కొనడానికి ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి కదా. అది జరగలేనప్పుడు మనం అనుకున్న లక్ష్యాలను ఎట్లా సాధిస్తాం? సతీష్ గారు అదే చెప్పేది. ఇప్పుడు ఈ డబ్బు అన్నది ఎవరి చేతిలోకి వెళ్ళినా ఆ డబ్బు ఏమవుతుంది? ఆ డబ్బుల్ని ఎవరు తినేయరు కదా నోట్లని. ఆ డబ్బుల్ని జీతాల రూపంలో ఇస్తారు లేదా వస్తువులు కొనుగోలు చేస్తారు ఆ డబ్బుతో. ఓకే, సో కాబట్టి ఆ మనీ అన్నది సర్క్యులేట్ అవుతోంది. ఆ సర్క్యులేట్ అయినప్పుడు కూడా కొంత దాని నుంచి డిమాండ్ జనరేషన్ అవుతుంది. కానీ ఫ్రీగా మనం ఎట్లయితే కొన్ని ప్రపోజల్స్ ఎలా ఉన్నాయంటే మనం అధిక ముద్రణ చేసి లక్షల కోట్లని మనం డైరెక్ట్ గా వారికి ఫిజికల్ సపోర్ట్ గా ఇవ్వాలి. దాని వలన వేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం గమనించింది. మనం అధికంగా ముద్రించి లేదా అధికంగా లోన్లు తీసుకొని డైరెక్ట్ క్యాష్ సపోర్ట్ కింద కనుక ఇచ్చినట్లయితే దాని ద్వారా మరి ఇతర నష్టాలు ఉండే అవకాశం ఉన్నది. ఇన్ఫ్లేషన్ విస్తృతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇదే ఎఫెక్ట్ పేదవాడి పైన ఎక్కువ పడే అవకాశం ఉన్నది. సో కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రపోజల్స్ అన్నిటినీ గమనించి ఏ సిస్టమ్ అయితే ఏ ద్వారా మనం ఆర్థిక వ్యవస్థని కాపాడగలుగుతాం అన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. ఈ రోజున చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వాడికి 10,000 రూపాయలు మనకి చాలా తక్కువ అమౌంట్ లా కనిపిస్తుంది. కానీ రేపు వాడు సరుకులు కొనుక్కొని మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేయడానికి ఆ 10,000 రూపాయలు ఎంతో సహకరిస్తుంది. సో అదే ఫ్రీగా ఇచ్చింటే బాగుండేదిగా. అంటే పాసిబిలిటీ అవకాశం ఉంటే ఇచ్చే ఉందే ప్రభుత్వం, కానీ అది అవకాశం లేదు కనుక ఆల్రెడీ మనం పిఎం కిసాన్ కింద 80,000 కోట్లు ఇస్తున్నాము. అలాగే నరేగా కింద పనులు పెంచితే అది తప్పనిసరిగా మరి బడ్జెట్ యొక్క అలొకేషన్స్ తర్వాత పెంచవలసి వస్తుంది కదా. సో అదంతా ఇది కరోనా భారమే. నిజం చెప్పాలంటే ఇందులో చాలా ఈ అనౌన్స్మెంట్స్ ఏవి కరోనా లేకపోతే జరిగేవి కావు. ఈ 2 లక్షల కోట్ల అదనపు లోన్లు ఏవైతే ఉన్నాయో రైతులకి మనకి రుణమే కదా అనుకుంటాం. గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే 3 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి కూడా తీసుకోవటానికి చిన్న సన్నకారు రైతులు సిద్ధంగా ఉన్నారు. మరి అటువంటిప్పుడు 4%, 5% లో బ్యాంకు రుణాలు ఇస్తే ఇది వారికి నిజంగా చెప్పాలంటే రుణాలు ఇవ్వడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ రుణాలు ఇస్తున్నారు, తర్వాత కొంత మారిటోరియం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. చేసిన తర్వాత మళ్ళీ రుణాలు వెనక్కి వచ్చేవే కదా. వాటిని కూడా ప్యాకేజీలో భాగంగా మేము ఏదో సాయం చేసామని చూపించడం కరెక్టేనా అన్నది ఇందాక నాగేశ్వర గారు కూడా ప్రస్తావించింది. ఇది రిలీఫ్ ప్యాకేజ్ అని మేము ఎక్కడ చెప్పలేదండి. రిలీఫ్ 20 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజ్ అంటే మీరు అన్ని లక్షల కోట్ల డబ్బు ఎవరికో ఇచ్చేస్తున్నారు ఉచితంగా అని ఎవరైనా అనుకునే ప్రభావం ఉన్నది. ఇది 20 లక్షల కోట్ల రిఫార్మ్ ప్యాకేజ్, 20 లక్షల కోట్ల రివైవల్ ప్యాకేజ్. దీన్ని ఒక భారతదేశాన్ని ఒక శక్తిగా ఎదగటానికి ఉపయోగిస్తున్నామని చెప్పారు తప్పితే దీన్ని అంతా 20 లక్షల కోట్లని ఉచితంగా ఇస్తున్నామని చెప్పలేదు. ఉచితంగా ఇవ్వాల్సిన ధనాన్ని నేను చెప్పా కదా, దాదాపుగా 80,000 కోట్లని ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇంకా ఫ్రీ రేషన్స్ రూపంలో వచ్చే 3 నెలల్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఏమన్నా ప్రపోజల్స్ ఉండొచ్చు, మనం వెయిట్ చూద్దాం. ఇంకా అవ్వలేదు కదా, పూర్తి అనౌన్స్మెంట్స్ అవ్వలేదు. రైతులకి కేవలం 2 అనౌన్స్మెంట్స్ మాత్రమే చేయటం జరిగింది. రైతు వర్గానికి మరికొన్ని అనౌన్స్మెంట్స్ ఉండబోతున్నాయి ఈ రోజు రేపట్లో. అది అన్నది వేచి చూడాల్సింది. అదే జీవీఎల్ నరసింహారావు గారు అంటే 2 అనౌన్స్మెంట్లు జరిగాయి, కానీ దాదాపు మీరు అనుకున్న ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి దాదాపు 80% టార్గెట్ని రీచ్ అయిపోయారని, ఇంకా ఈ 20% విషయంలో ఏం అడ్రస్ చేయబోతున్నారు అన్నది ఖచ్చితంగా మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వరరావు గారు ఎక్కడ కూడా మేము రిలీఫ్ ప్యాకేజ్ అని చెప్పలేదు. ఇది కేవలం ప్యాకేజీ అంటే ఒక విధంగా ఉన్న వ్యవస్థను కొంత సెటరేట్ చేసేదానికి భారత ఆర్థిక వ్యవస్థకు కానీ ఉన్న సమస్యలకు కొంత పరిష్కారం దిశగా మేము తీసుకున్న ఒక ఇనిషియేటివ్, కానీ ఎక్కడ కూడా ఇది ఒక రిలీఫ్ ప్యాకేజ్ అని మేము చెప్పలేదు కదా. అంటే టు బీ హానెస్ట్ రిలీఫ్ ప్యాకేజ్ అని అఫీషియల్ కమ్యూనికేషన్లో లేదు. దట్స్ రియల్. ఓకే, చెప్పింది ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు తప్ప ఎక్కడ ఫిజికల్ ప్యాకేజ్ అని కూడా అనలే. కానీ మీరు ఇంట్రొడక్షన్ ఏమన్నారు, స్టిమ్యులస్ ఉద్దీపన అన్నారు. ఇది ఉద్దీపన కాదు. అది పాయింట్ ఏంటంటే ఆ ద్రవ్యపరమైన ఉద్దీపన కాదు, ఇది ఆర్థికపరమైన వెసులుబాటు. ఈ వెసులుబాటుకు ఖచ్చితంగా ఆహ్వానించాలి, ఇందులో డిస్ప్యూట్ లేదు. ఇవాళ రైతులకు రుణాలు పెరిగినా, వీధిలో పనిచేసే వాళ్ళకు రుణాలు పెరిగినా ఇది అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటంటే ఇది ఒక అసాధారణ ఆర్థిక స్థితి.
అంటే 60 రోజుల పాటు ఉపాధి లేక, పని లేక, జేబులో డబ్బు లేక కోట్లాది మంది పేదలు బాధపడుతున్న సమయంలో డబ్బు చేతులు పెట్టడం వల్ల ప్రమాదం లేదు అని ప్రపంచవ్యాప్తంగా అర్థశాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కూడా ఆదాయ పన్ను కట్టే వారికి కూడా పే చెక్స్ వచ్చాయి, ఇంటికి చెక్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్త అంటాడు, ఒక బంచ్ ఆఫ్ ఫైనాన్షియర్స్ అంటే కొంతమంది వ్యాపారుల గుంపు ఇవాళ అమెరికాను పాలిస్తోంది. అలాంటి దేశంలోనే ఇచ్చినప్పుడు భారతదేశానికి ఏంటి ప్రాబ్లం అన్నాడు. తర్వాత మీకు చీఫ్ ఎకానమిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అనేది ప్రపంచ ఆర్థిక తత్వవేత్త కదా. ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ అన్నది ఏంటంటే, మీరు ఎంఎస్ఎంఈలకు నేరుగా డబ్బులు ఇవ్వడం కాదు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తి చేసే వస్తువులకు, సేవలకు కొనుగోలు చేసే ప్రజలకు కొనుగోలు శక్తి పెంచండి అని. దిస్ ఈజ్ రికమెండేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకానమిస్ట్. తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్న కన్సర్న్, అంటే ఇది నేరుగా ప్రజలకు నగదు రూపంలో ఇస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని. 2 కారణాల రీత్యా పెరగదు. ఒకటి, ఈ పేద ప్రజలకు డబ్బిచ్చినప్పుడు వారు రిఫ్రిజిరేటర్లు కొనరు, వాళ్ళు మొబైల్ ఫోన్, వాళ్ళు ఫర్నిచర్ కొనరు, ఇట్లా వాళ్ళు కార్లు కొనరు, వాళ్ళు స్కూటర్లు కొనరు. వాళ్ళు కొనేది మీకు నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రతి నెల ఒక వ్యక్తికి పెట్టే ఖర్చులో 60% పైగా 60 to 80% ఎసెన్షియల్ కమాడిటీస్, ఇందులో 60% ఫుడ్ గ్రెయిన్సే. అందువల్ల 60% మీరు ఒక 10 లక్షల కోట్లు ఇస్తే 6 లక్షల కోట్లు వారు తర్వాత కాలంలోనైనా ఆహార ధాన్యాలపైనే ఖర్చు పెడతారు. అందువల్ల ఇవాళ ఆహార ధాన్యాల సప్లై విపరీతంగా ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 7 కోట్ల 70 లక్షలు, ఒక 3 లక్షల కోట్లు 31 లక్షల కోట్లు పంచినా కూడా ఇప్పటికే 7,40,000 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవైలబుల్ ఉన్నాయి. రబీ క్రాప్ కూడా వచ్చింది. అందువల్ల మీకు ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉంది గనక మీరు ఒక 6 లక్షల కోట్ల మేరకు ఆహార ధాన్యాలకు డిమాండ్ కల్పించినా ద్రవ్యోల్బణం రాదు. రెండోది ఏంటంటే, మొత్తం ఎకానమీ డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, ప్రజల కొనుగోలు శక్తి లేనప్పుడు ఈ డబ్బు ద్వారా అదన ప్రమాదం రాదు. ఇది మొదటి. రెండవది, ఉదాహరణకు మీరు అన్నారు, ఈ లాక్డౌన్ తర్వాత 68,860 కోట్ల మేరకు బ్యాంకు రుణాలు రైట్ ఆఫ్ చేశారు. ఎవరికి? నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీలకు. ఇది రైట్ ఆఫ్ అన్నారు. మేము లోన్, ఇది రద్దు కాదు కదా, రైట్ ఆఫ్. నిజమే, రైట్ ఆఫ్. కానీ రైట్ ఆఫ్ ఇంతవరకు చరిత్రలో చూస్తే రైట్ ఆఫ్ చేసిన రుణాల్లో 10%, 20% మించి రికవరీ రేట్ ఉండదు. అంటే అర్థమైంది, మీరు ఒక 68,000 కోట్లలో 20% రికవర్ అయింది అనుకున్నా, రైట్ ఆఫ్ అయినాక బ్యాంకు బ్యాలెన్స్ బుక్లకి వెళ్ళి తీసేసాక కూడా ఇంకా 50,000 కోట్ల మేరకు మీరు మాఫీ జరిగినట్టే. మరి అలాంటప్పుడు బంచ్ ఆఫ్ దేశాన్ని మోసం చేసి పారిపోయిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి మొండి బాకీలు తీసుకున్న బడా కార్పొరేట్లకు మీరు రద్దు చేసినప్పుడు రైతులకు కూడా రుణాలు రద్దు చేస్తే ఏమయ్యేది? యూపీఐ హయాంలో రద్దు చేస్తే 72,000 కోట్లు దేశంలో. ఇవాళ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు ఆల్రెడీ చేశాయి. సో మీరు ఆ ఉపశమనం కల్పించుంటే వాళ్ళకి మళ్ళీ కొత్తగా రుణం వచ్చేది కదా. సో ఆ పని చేయాల్సి ఉండే. తర్వాత ఇవాళ మీరు ఉదాహరణకు ఈ కొన్ని అనౌన్స్మెంట్లు మీకు విచిత్రంగా ఉంటాయి. నిన్న ఆ 1 ఇండియా 1 రేషన్ కార్డ్ అనౌన్స్ చేశారు. 1 నేషన్ 1 రేషన్ చాలా మంచి పథకం, అనుమానం లేదు. కానీ మీకు తెలుసా, అది 2 ఏళ్ల కింద ప్రారంభమైంది, కోవిడ్ కు సంబంధం లేదు. జూన్ 2020 దాని డెడ్ లైన్. ఇప్పుడు మార్చ్ 2021 వరకు మేము కంప్లీట్ చేస్తామన్నారు. ఇది ఎక్స్టెన్షన్ అవుతుందా, అనౌన్స్మెంట్ అవుతుందా? అసలు అనౌన్స్మెంట్ ఎట్లయితే 2 ఏళ్ల కింద నుంచి పని జరుగుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే చెప్పాడు, ఇందులో అత్యధిక భాగం అయిపోయింది 80% వరకు అని కూడా చెప్పాడు. అంటే అర్థమైంది, మీరు ఎప్పుడో ప్రారంభించిన దాన్ని ఇవాళ దాంట్లో కలిపి చెప్తే, మీరు అంతకెప్పుడో 2 ఏళ్ల కింద వచ్చినప్పుడు గిఫ్ట్ ఇస్తే దాన్ని కూడా పెళ్లి కట్టినలా చూపెడతా అంటే ఎట్లా అంటారు. సో అందువల్ల దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో చూపెట్టారు. ఇప్పుడు రెంటల్ హౌసింగ్ చాలా మంచి పథకం, అనుమానం లేదు. కానీ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వం సగం ఎంత పెట్టుకుంటుందో తెలియదు. తర్వాత ఈ రెంటల్ హౌసింగ్ ఇవాళ మొదలు కాదు కదా, ఓ ఏడాదికో 2 ఏళ్లకో ఇది ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేశారంటే ఇమీడియట్ గా క్రియేట్ అవుతుంది. మిడిల్ క్లాస్ హౌసింగ్ 70,000 కోట్ల రూపాయల హౌసింగ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. 70,000 కోట్లు ఇవ్వడం లేదు, దానిపైన 2%, 3% ఇంట్రెస్టే కేంద్రం ఇస్తుంది. అంటే 2,100 కోట్లు ఇస్తుంది. ఇవాళ మీరు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, అది మార్చి వరకు ఉండేది, వచ్చే సంవత్సరం వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అది కూడా ఎక్స్టెన్షన్. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, స్ట్రీట్ వెండర్స్ కు నిజంగానే 10,000 కోట్లు ఉన్నారు. ఎవరికి ఇస్తారు? అన్రిజిస్టర్డ్ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు.
ఇస్తారు ఎవరో తెలియదు, రిజిస్టర్డ్ స్ట్రీట్ వెండర్లకు ఇస్తారు. నిన్న ప్రొఫెసర్ రాకేష్ సిన్హా బీజేపీ ఎంపీ మాట్లాడబోతున్నాను మీతోనే, జీవల్ గారు ఒక్క నిమిషం. ప్రొఫెసర్ రాకేష్ సిన్హా బీజేపీ ఎంపీ క్లియర్ గా చెప్పాడు నిన్న నేషనల్ టీవీలో. ఇది ఏంటంటే డెమోక్రటిక్ రాజ్యములో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందే అన్నాడు. అంటే అర్థం ఏంటి, రిజిస్టర్డ్ వాళ్ళకే ఇస్తామంటే ఒకవేళ అది మన క్లారిఫికేషన్ రావాలి. రిజిస్టర్డ్ ఎంతమంది ఉంటారు స్ట్రీట్ వెండర్లు? ఇప్పుడు మనకి రోడ్డు పక్కన కూరగాయల బండి పెట్టుకుంటాడు, మొక్కజొన్న కంకులు కాలుస్తుంటాడు, వాళ్ళు రిజిస్టర్డా? అంటే రేపు వాళ్ళకి అన్రిజిస్టర్డ్ అయితే వాళ్ళకి రేపు రుణాలు వచ్చే అవకాశమే లేదు కదా. సో అది అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ రాకేష్ సిన్హా మాటలు బట్టి చూస్తే రిజిస్టర్డ్ వాళ్ళకే ఇచ్చేలా ఉన్నారు. అందువల్ల ఇందులో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. నేను అనేది అందుకే మళ్ళీ చెప్పేది, ఈ ప్యాకేజ్ నేను ప్రశ్నించడం లేదు, ఆహ్వానిస్తున్నాను. కానీ ఇది చాలా తక్కువ, చాలా పరిమితం. మీరు దాన్ని మసిమూసి మారేడుకాయ చేసి చూపెట్టారు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పోనీ 1 కిలో పప్పు ఏందండి, 5 కిలోలు ఇవ్వండి ఒక ఫ్యామిలీకి, 1 కిలో ఇవ్వరు, అది ఏమైతుంది? కొంపలు మునుగుతాయా? రైట్. నిజంగా ప్యాకేజీల రూపంలో ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తుందా? దీనిపై జీవల్ గారు ఏమంటారు? ప్యాకేజీ పేరుతో కేంద్రం మసిపూసి మారేడుకాయ చేస్తుందా? అసలు వాస్తవం ఏంటి? అసలు ఇచ్చిన వాటిలో సానుకూలంగా ఉన్న అంశాలే లేవా? ఓవరాల్గా అటు వలస కార్మికులకు, రైతులకు, మధ్యతరగతికి, పరిశ్రమలకు ఊరటం కలిగించే అంశాలే లేవా? దీనికి సంబంధించిన పిన్ పాయింటెడ్ విశ్లేషణ ప్రస్తుతం 10 టీవీలో కొనసాగుతోంది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే ఢిల్లీ నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవల్ నరసింహారావు గారు. జీవల్ నరసింహారావు గారు, ఖచ్చితంగా చేసిన వాటిని తప్పుపట్టడం లేదు, ఖచ్చితంగా అవి ఉపశమనం కలిగించేవే అన్నదే ఒక అభిప్రాయం. కానీ అదే సందర్భంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా మీరు ఈ ఎవరైతే ఈ రుణాలను ఎగవేశారో వాళ్ళందరికి సంబంధించి దాదాపు 68,860 కోట్లు రైట్ ఆఫ్ చేశారు. అలాగే రైతులకు సంబంధించి ఇప్పటికే దాదాపు దేశంలో 13 రాష్ట్రాలు రుణాలు రద్దు చేసిన పరిస్థితుల్లో రైతులకి మీరు రుణాలు రద్దు చేస్తుంటే ఒక బెటర్గా ఉండేది, అది కొంత ఉపశమనంలా కనిపించేది అన్నది ఒక ప్రశ్న. అదే సందర్భంలో రెండోది స్పెసిఫిక్గా ఇప్పుడు మన వన్ నేషన్ కానీ వన్ రేషన్ కానీ ఇవన్నీ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నవే, వాటిని కొంత ఎక్స్టెన్షన్ ఇచ్చి అదేదో కొత్త పథకం లాగా చూపించడం, ఇదంతా కొంత మేకప్ చేసినట్టుగా ఉందన్న విమర్శకు ఎలాంటి సమాధానం ఉంది? ముందుగా సతీష్ గారు, ఏమీ చేయలేదు అనుకున్న వారు మొదట్లో మరి ఇది చేస్తే బాగుండు అనుకున్నారు కొంతమంది. ఎవరు ఊహించని దానికంటే, ఎవ్వరు 4 రోజుల క్రితం ఊహించని దానికంటే 10 రెట్లు ఎక్కువ చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్యాకేజీల ద్వారా. సో కాబట్టి ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా చేయాలని ఆశించడం తప్పు లేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి దేశమే కాదు పూరే ప్రపంచం అంతా ఆర్థికంగా నష్టపోయింది. ఇకపోతే మీరు చెప్పేటువంటి 68,000 కోట్ల బ్యాంకు రైట్ ఆఫ్ ఏదైతే ఉందో, ప్రొఫెసర్ గారు కరెక్ట్ గా చెప్పినట్లుగా అది యాక్చువల్ గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం గతంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్పిఎస్ అయినా ఆ లోన్స్ రైట్ ఆఫ్ చేయవలసిన అవసరం ఉన్నా చేయకుండా కేవలం బ్యాలెన్స్ షీట్స్ ని కుక్అప్ చేసేది ప్రభుత్వం. మా ప్రభుత్వ కాలంలో అలా జరగటం లేదు. ఇది కేవలం టెక్నికల్ రైట్ ఆఫ్, అంటే ఇన్ని సంవత్సరాలు ఒక లోన్ అవుట్ స్టాండింగ్ గా ఉంటే దాని వరకు పేమెంట్స్ జరగకపోతే దాన్ని రైట్ ఆఫ్ కింద చూపించాలి అన్నది ఆర్బీఐ నిబంధన మేరకు చేసింది తప్పితే అందులో ఏ ఒక్క రూపాయిని వదిలే ఉద్దేశం కానీ ఏది రాబట్టిన ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేదు. ఇందులో ఇవన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ మాల్యాకి మేము 1 రూపాయి ఇవ్వలేదే. మరి ఆ ప్రభుత్వాలు మరి అడ్డగోలుగా పనిచేసిన సమయంలో ఈవెన్ నీరవ్ మోడీ కూడా ఈ ఎల్ఆర్ అన్నది లెటర్ ఆఫ్ క్రెడిట్ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైందే. సో ఈ స్కామ్స్ అన్నిటికీ కూడా ఈ ఏవైతే రుణాలు రాలేదో వాటన్నిటికీ మీరు చూస్తే కనుక ఆరిజిన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది. ఒక 6 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చినంత రుణాలని వాళ్ళు కేవలం ఎటువంటి అసెస్మెంట్ చేయకుండా ఇచ్చారు. సో కాబట్టి దానికి బాధ్యత మాది కాదు, తప్పనిసరిగా వసూలు చేసే బాధ్యత మాదే. ఆ వసూలు చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఖచ్చితంగా ఎక్కువ శాతం రాబడతాం, గతంలో లాగా కాదు. అలాగే రైతులకు కూడా రుణాలు రద్దు చేస్తుంటే బాగుండేదని, అది ఈ సమయంలో కరెక్ట్ సరైన ఉపశమనం అయ్యేది కాదా? కాదండి, ఖచ్చితంగా కాదు. ఇది ఇప్పటికే 13 రాష్ట్రాలు అమలు చేశాయి కదా. సతీష్ గారు, మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు. మాట్లాడండి. మీరు నాగేశ్వర గారికి ఇచ్చినట్టుగా నాకు సమయం లేదు. నాగేశ్వర గారు ప్రస్తావించిన అంశాలు కూడా మీకు నేను ప్రశ్న రూపంలో అడగాల్సిన అవసరం ఉంది. నాకు అన్ని అర్థమయ్యాయి, నేను సమాధానం చెప్తున్నాను కదా. ప్లీజ్. ఆ రైతు రుణాలు ఉన్నవి మాఫీ చేయటం అనేది సరైన పద్ధతి కాదు.
కానీ అది గతంలో మా ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసాయి. దానికి నేను వివరణ ఇస్తాను. ఓకే. కాకపోతే రైతులకి కొత్తగా రుణాలు ఇవ్వటం, ఎక్కువ రైతులకి రుణాలు ఇవ్వటం, చిన్నకారు రైతులకు రుణాలు ఇవ్వటం, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ని పెంచడం, ఇది చాలా అవసరం. ఆ ప్రతిపాదన నిన్న చేయటం జరిగింది. 2.5 కోట్ల మంది కొత్తగా క్రెడిట్ కార్డులు వస్తే, కిసాన్ క్రెడిట్ కార్డులు వస్తే వారికి 2 లక్షల రుణాలు అందటం అన్నది చాలా మ్యాసివ్ సపోర్ట్ వారికి. అలాగే ఈ సమయంలో, కరోనా సమయంలో మైగ్రెంట్ లేబరర్ కి కేంద్ర ప్రభుత్వం తన వంతు అనేక విషయాలు చేసింది. 11,000 కోట్ల రూపాయలని SDRF కింద ఇచ్చిన డబ్బుని మైగ్రెంట్ లేబర్ కి వాడమని చెప్పింది. అలాగే సో ఇప్పుడు మైగ్రెంట్, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా అధికంగా ఏ రాష్ట్రాలు అయితే మైగ్రెంట్ లేబర్ గురించి ప్రస్తావిస్తున్నాయో, కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు వారు ఎక్కడా స్పెషల్ ట్రైన్స్ ని కూడా వినియోగించలేదు. రోడ్లపై నడిచే వారికి ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ పాలిత రాజ్యాలే ప్రధాన కారణం. కేవలం ఛత్తీస్గఢ్కి ఇప్పటి వరకు, నాగేశ్వర్ గారికి సమాచారం చెప్తున్నా, మరి వారి దగ్గర బహుశా ఉందేమో, ఛత్తీస్గఢ్ కేవలం ఇప్పటి వరకు 7 స్పెషల్ ట్రైన్స్ రాణించింది. రానివ్వటం లేదు. కేవలం 7,000 మంది 8,000 మంది మాత్రమే కార్మికులు వెనక్కి వెళ్ళగలిగారు ఛత్తీస్గఢ్కి. రాజస్థాన్ లో కేవలం 17 రైళ్లు వెళ్ళాయి. వెస్ట్ బెంగాల్లో కేవలం 2 days క్రితం వరకు 2, ఇప్పుడు బహుశా 7 వెళ్ళాయి ఇప్పటి వరకు. మరి ఏ వెస్ట్ బెంగాల్లో మన రాష్ట్రం నుంచి పంపిస్తేనే, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు పంపిస్తేనే ఒక కనీసం 10 రైళ్లని 20 రైళ్లని వెస్ట్ బెంగాల్ వస్తుంది. సో కాబట్టి అసలు పని చేయని ప్రభుత్వాలే ఎక్కువ విమర్శలు చేసి, పని చేయని పార్టీలే విమర్శలు చేసి కబుర్లు చెప్తున్నాయి. 1 India 1 రేషన్, 1 నేషన్ 1 కార్డ్ అన్నది నిన్న కేవలం దాని కింద ఏమి ఇంత డబ్బు చేస్తున్నాం, ఖర్చు పెడుతున్నామని చెప్పలేదే. అదేం ప్యాకేజీలో పార్టీ కానే కాదు. కానీ నిన్న ఆ విషయం ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ వారికి అవసరం కనుక. 8 కోట్ల మంది మైగ్రెంట్స్ కి నిన్న రేషన్ కార్డు లేకుండానే మరి ఈ రేషన్ ఇస్తామని చెప్పారు. మరి దాని కింద 3,000 కోట్లు 2,500 కోట్లు అలొకేట్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని స్పెషల్ గా ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్, కొన్ని ఇంతకు ముందు నడుస్తున్న వాటిని ఇంక్రీజ్ చేసి అలొకేషన్స్ పెంచిన కారణాలు కొన్ని, మరికొన్ని కేవలం స్టేట్మెంట్స్, అనౌన్స్మెంట్స్ మాత్రమే, కేవలం ఒక రకమైనటువంటి దేశానికి భరోసా ఇవ్వటం కోసం ఆ 1 నేషన్ 1 రేషన్ కార్డ్ ఎంతవరకు వచ్చిందో చెప్పారు తప్పితే దాని కింద 1,000 కోట్ల ప్యాకేజీ కింద ఇస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అంటే జీవీఎల్ గారు, ఇక్కడ బేసిక్గా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా. ఇందాక నాగేశ్వర గారు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు 5 కిలోల బియ్యం కానీ, లేదంటే గోధుమలు కానీ, 1 కిలో కందిపప్పు ఎంతవరకు సరిపోతుందన్న ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతోంది. అది ఒక ఫ్యామిలీకి సంబంధించి. నెంబర్ 2, దాదాపు ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారమే దాదాపు 7,70,00,000 టన్నుల ఆహార ధాన్యాలు అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని వినియోగించవచ్చు కదా. విమర్శలు లేవు. అది విమర్శ చూడండి, విమర్శ లేదా సజెషన్ ఎవరైనా చేయొచ్చు. అసలు ఏం చేయలేదు అనలేదు కదా. 48 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఆల్రెడీ సప్లై చేయటం జరిగింది. దీని కింద 5 కిలోలు ప్రతి వ్యక్తికి 5 కిలోలు అంటే కుటుంబంలో 5గురు ఉంటే, అందులో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, యావరేజ్ 5గురు ఉంటే 35 కేజీల మరి గోధుమలు కానీ 25 కేజీల బియ్యం కానీ ఫ్రీగా ప్రభుత్వం ఇస్తోంది. అదేం తక్కువ కాదు. అది మ్యాసివ్. మనకి అది చాలా తక్కువగా అనిపించచ్చేమో, కానీ వారి కనీస ఆహార భద్రతకి ఇది ఖచ్చితంగా ఒక ప్రధానమైనటువంటి ఇనిషియేటివ్. దీన్ని 5 కేజీల బదులు 8 కేజీలు ఇస్తే బాగుంటేది అంటారా? నాకు తెలిసి అటువంటి ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. పెట్టుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కన్సిడర్ చేసేదే. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆ ప్రపోజల్ పెడితే దాని నిజంగా సద్వినియోగం అవుతుంటే తప్పనిసరిగా ప్రభుత్వం అది కూడా కన్సిడర్ చేస్తుంది. ముందుగా 3 నెలలకు ఇచ్చినటువంటి ఆహార భద్రతని ఫ్రీగా ఇచ్చేటువంటి రేషన్ 2 నెలలు పెంచారు. అలాగే అవసరమైతే దాన్ని కూడా అది ఉన్నాయి కదా, పాజిటివ్ గా తీసుకొని అది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏ నిర్ణయాలైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకుంటాయి. అది సద్వినియోగం అవుతూ దానివల్ల ఇంకొంచెం మన 5 కేజీల బదులుగా 8 కేజీలు ఇస్తే బాగుంటుంది అన్న గనక సజెషన్ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ఖచ్చితంగా దానిపైన
ఒక పాజిటివ్ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. రైట్ నాగేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాలు మనిషికి 12 కిలోలు ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు. రెండు అందువల్ల మరి తెలుగు రాష్ట్రాలు. వాళ్ళు మరి 12 కిలోలు ఇచ్చి కేంద్రం నుంచి 5 కిలోలే అడుగుతారా, ఒక క్వశ్చన్. ఓకే. రెండవది ఏంటంటే పప్పు అయితే కిలో ఫర్ ఫ్యామిలీ, ఇదన్నా 5 కిలోలు పర్ పర్సన్. పర్ ఫ్యామిలీ అంటే ఇంతమంది లెక్క అయిపోయినా 7 గ్రాములు వస్తుంది. సో దీనికి ఎవరు అడగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, మహామేధావులు ఉంటారు కదా కేంద్రం దగ్గర. ఒక మనిషికి 7 గ్రాముల కందిపప్పు సరిపోతుందా? శనగపప్పు సరిపోతుందా? ఎంత వస్తాయి? పిడికడ వస్తాయి. ఇంకోటి, మీరు ఇచ్చిన మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఉన్నాయి కదా ఇంకా. ఇప్పుడు లేనప్పుడు వేరు. ఇప్పుడు 10,000 రూపాయల జీతం ఉన్నవాడు పాకెట్ మనీగా 10 రూపాయలు ఇస్తాడు బిడ్డకు. 2 లక్షల జీతం ఉన్నవాడు కూడా 10 రూపాయలు ఇస్తే న్యాయం కాదు కదా అనేది. ఇవ్వలేదా? 10 రూపాయలు ఇచ్చారు, 100% ఇచ్చారు. కందిపప్పు 7 గ్రాముల కందిపప్పుతో ఏం చేస్తారు? నిన్న ఒక వలస కూలి ఒక ఛానల్లో అడుగుతున్నారు, పప్పు ఇచ్చిండ్రు సార్, అన్నం ఇచ్చిన, నూనె, కూరగాయలు, వీటికి ఎక్కడికి వెళ్ళి డబ్బు వస్తాయి? వీళ్ళు ఇప్పుడు ఈ డబ్బు వస్తే వాళ్ళు ఏంటి అడుగుతున్నా? మనం అడుగుతున్న ఇది ఆహారం కొరకు. ఎప్పుడు కూడా ఆహారం కొరకు లెక్కలు వద్దు. ఇది అన్నపూర్ణ భారతదేశము. అన్నదానం చేయడం అన్ని దానాల కన్నా ముఖ్యమని భావించేటువంటి దేశం. ఇంకొకటి ఏంటి, రైతులకు న్యాయంగా అయితే నార్మల్ సిచ్యువేషన్లో రుణమాఫీ మంచిది కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇవాళ పరిస్థితి, రైతులు అడిగింది ఏంటి? రుణాలు అడగలే. రైతులు అడిగింది ఏంటంటే, మేము పంట పండించాము కానీ పంట కొనుగోలు జరగలేదు. చాలా రాష్ట్రాల్లో కొనుగోలు జరగలేదు. ఒకటి, మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. లాక్డౌన్, పెరిషబుల్ కమాడిటీస్, పళ్ళు, కూరగాయలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. మీరు అనంతపురంలో అరటి రైతులు అడగండి, నల్గొండలో బత్తాయి రైతులు అడగండి. సో కిషన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీ మండిని ఓపెన్ చేయించారు. కానీ ఢిల్లీ దాకా ఎట్లా పోయినాయి? అక్కడ ఎవరు కొనుటోడు ఉన్నాడు? మండి ఓపెన్ అయింది, దాన్ని డెఫినెట్గా అభినందిస్తాం. కానీ మార్కెటింగ్ సదుపాయం లేక, రవాణా లేక, కూలీ కోసేటువంటి వలస కూలీలు లేక మొత్తం పంట నాశనం అయితే, రైతు పెట్టిన పెట్టుబడి కూడా పోతే ఇవాళ రుణమాఫీ చేయమంటున్నారు. నార్మల్ అయితే చేయమని అనం. ఇక రెండవది, ప్రైస్ క్రాష్. ఎప్పుడైతే అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందో ధరలు పడిపోయాయి, పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. సో ఒక క్రాప్ మొత్తం దాదాపు ఎగిరిపోతున్న పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో మీరు కాపాడండి అనేది నార్మల్ సిచ్యువేషన్ లో అనేది కాదు. ఇక వలస కూలీలు, నేను ఒక్క నిమిషం, వలస కూలీలు నేను ఆర్థిక మంత్రిని ఒక క్వశ్చన్ అడిగారు. వలస కూలీలు నడుచుకుంటూ పోతున్నారు, ఏమి చేస్తారు అన్నాను. షీఆర్ సింప్లీ హెల్ప్లెస్. ఏమన్నారంటే, వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి డ్రై రేషన్ ఇవ్వలేము, కుక్డ్ ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు ఏ స్టేట్ నుంచి నడుచుకుంటూ పోతే ఆ స్టేట్ కింద షెల్టర్ హోమ్ కనుక రోడ్డు పక్కన ఉంటే వెళ్ళి అన్నం తినాలి అని చెప్పారు. అసలు ఆశ్చర్యం వేస్తుంది. నడుచుకుంటూ పోకుండా నివారించలేమా? నడుచుకుంటూ పోయేళ్ళని ఒక మిలిటరీ వెహికల్ పెట్టి వాళ్ళని రిజిస్టర్ చేసుకుని ఒక రైలు, శ్రామిక రైలు లేకపోతే ఇంకోటి వేసి వాళ్ళని పంపించలేమా? అసలు ఈ వలస కూలీలు ఒక ఎడ్ల బండికి ఒక ఎద్దుంటే ఇంకో మనిషి భుజాన పెట్టుకొని నడుస్తుంటే ఇది ఆధునిక భారతదేశానికి గర్వకారణమా? ఆలోచిద్దాం. సో ఇది మనకు రెస్పెక్టబుల్, ఇది ఆత్మవిశ్వాసానికి, సెల్ఫ్ రిలయన్స్కు ఒక సూచన అవుతుందా? మరి ఈ వలస కూలీలు మీరు ఎందుకు ఆదుకోలేకపోతున్నాం? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఎంట్రీ 81 ఆఫ్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కేంద్ర ప్రభుత్వానిది. అంతర్రాష్ట్ర వలసలు, అంతర్రాష్ట్ర క్వారంటైన్ యూనియన్ లిస్ట్ లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత లేని అంటలేను, కానీ కేంద్రానికి మొదటి బాధ్యత అవుతుంది కదా యూనియన్ లిస్ట్ లో ఉన్నప్పుడు. మరి ఎందుకు చేయడం లేదా అని అడుగుతున్నాను. ఇవి ఫండమెంటల్ క్వశ్చన్స్. చేసిన వాటికి డెఫినెట్ గా ఆహ్వానిస్తాం, ఎందుకంటే ప్రజలకు, పేద ప్రజలకు ఆవగింజంత లాభమైన ఆహ్వానించాల్సింది. నాగేశ్వర గారు, ఇక్కడ అదే అంటే వలస కార్మికులకు సంబంధించి కొంత నామినల్ రుసుముతో అద్దెల్లు ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన చేశారు. 2 జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని రాష్ట్రాలను కోరుతామని మరో ప్రకటన చేశారు. వాటి వల్ల కొంత ఈ సమస్య నుంచి బయటపడే సూచన లేదా? రెంటల్ హౌసింగ్ ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది చెప్పండి నాకు? రేపు పొద్దున జరుగుతుందా? ఇప్పుడు ఆకలితో ఉన్నామయ్యా, ఇప్పుడు పని లేదు, 60 రోజుల నుంచి పొట్ట చేత పెట్టుకుని 100 కిలోమీటర్లు నడుస్తున్నాం అంటే మేము రెంటల్ హౌసింగ్ కడతామంటే రెంటల్ హౌసింగ్ ఎప్పుడయ్యేది? మనం లెట్ us అండర్స్టాండ్. ఇంకోటి, ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడు మైగ్రెంట్ లేబర్ గురించి ప్యాకేజ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు నడుస్తున్నప్పుడు మనం ఎక్కడ పోయాం? పత్రికల్లో, టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఈజ్ ఇట్ నాట్ టూ లేట్ అండ్ టూ లిటిల్ రియాక్షన్? రియాక్షన్ లేదని అంటే నాట్ టూ లేట్ అండ్ టూ లిటిల్. మనం ఎందుకు చేయలేం?
ఒక నిమిషం సతీష్ గారు రెండు విషయాలు ప్రస్తావించారు నాగేశ్వర గారు. ఓకే. ఒకటి మొదటిది రైతులకి నేను కూడా రాష్ట్రంలో చూసాం, అనేక రాష్ట్రాల్లో చూసాం. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చరల్ క్రాప్స్ వారు కొంత పంట అదే ఉద్యాన వన పంటలు, అలాగే కొంత వెజిటబుల్ గ్రోవర్స్ కానివ్వండి, టొమాటో రైతులు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల అట్లా నష్టపోయారు. వీరికి తప్పనిసరిగా ఎక్కడ నష్టపోయారు, దానికి ఏ పథకం కింద ఆల్రెడీ కొన్ని పథకాలు పిఎం ఆశ అని అట్లా కొన్ని పథకాలు ఉన్నాయి. దాని కింద రాష్ట్ర ప్రభుత్వమే తప్పనిసరిగా వాటికి ప్రపోజల్ అన్ని దీనికి రైతులందరికీ రుణమాఫీ చేయటం అనేది సొల్యూషన్ కానే కాదు. ఇందులో రైతు రుణాలు తీసుకునే వారిలో ఎక్కువ శాతం మంది మీకు వరి లాంటివి పండించే వారే ఎక్కువ ఉంటారు. సో కాబట్టి ఈ పంటలకి ఏ పంటలకైతే రైతులు నష్టపోయారో వాటికి ఖచ్చితంగా ఉన్న కేంద్రం దగ్గర ఉన్న ప్రపోజల్స్ ని వాడుకొని రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఊరట కలిగించాలి. లేదంటే కొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత సాయం చేయాలి. ఇది అందరి రైతులకు వర్తింపజేయటం సరికాదు. ఎక్కడ నష్టపోయారో వారికే లాభం చేకూరేలా చేయాలి. సెకండ్ వచ్చేసరికి మైగ్రెంట్ వర్కర్స్ అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే 11,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వాలకి రిలీజ్ చేయటం జరిగింది. దాన్ని ముందుగా మైగ్రెంట్ లేబర్ కే వాడమని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేయటం జరిగింది. టెంపరరీ షెల్టర్ హోమ్స్ అండ్ వారికి ఆహార సదుపాయం కలిగించడానికి. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు కొంత సాయం అందరికీ చేశాయి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సెస్ ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఈ రాష్ట్రాల్లో ఉన్నదో 52,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని 3.5 కోట్ల మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి మరి వారికి వెసులుబాటు కల్పించేలా ఇవ్వమని చెప్పడం జరిగింది. కేంద్రం ఆదేశించడం జరిగింది. అలా ఎక్కువ రాష్ట్రాలు చేయలేదు. అందులో తెలుగు రాష్ట్రాలు అసలు చేయలేదు. సో కాబట్టి వారికి బాధ్యత లేదా? మీరన్నట్టుగా భవన నిర్మాణ రంగ కార్మికులు రిజిస్టర్ అయిన వాళ్ళు 3.5 కోట్లు, దాదాపు ఉన్న వాళ్ళు 15 కోట్లు అని. మిగతా వాళ్ళని సరైన రీతిలో అడ్రస్ చేయలేదన్న ఒక భావన అయితే ఉంది కదా, వాస్తవం కాదంటారు? ముందు ఈ 3.5 వినండి, ముందు ఉన్న రిజిస్టర్ అయిన వాళ్ళ గతి ఏమిటండి? వారికి ఏమి ఇచ్చారు మీరు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు 1 రూపాయి ఇవ్వాల. అది సెస్ డబ్బంతా ఏమైంది? 3,000 కోట్లు ఉంది రెండు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా. మరి అది రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రశ్నించాలి కదా. మరొకటి, మైగ్రేషన్ కోసం స్పెషల్ ట్రైన్స్ ని లాక్డౌన్ సమయంలో ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలి అన్నది నిబంధన. అందరినీ పంపించేస్తుంటే ఇక లాక్డౌన్ ఎందుకు ఇక? సో నిబంధన సడలింపు తర్వాత స్పెషల్ ట్రైన్స్ వేస్తే మరి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ఎవరిని తీసుకోదు, అలాగే మరి రాజస్థాన్ చెప్పదు కానీ తీసుకోదు, ఛత్తీస్గఢ్ అసలు వద్దంటుంది. మరి వారికి బాధ్యత లేదా? అసలు నడిచేందుకు వెళ్తున్నారన్నది ప్రశ్న. ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ లో అవకాశం కల్పిస్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసా? దానికి చర్చించారా? ఏ రాష్ట్రం అయితే మన రాష్ట్రం నుంచే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలు రెండింటి నుంచి అన్ని రాష్ట్రాలకి ప్రతిపాదన ఉన్నది. మీకు నేను సమాచారం చెప్తున్నాను. మీ వాళ్ళు మా దగ్గర ఉన్నారో మేము స్పెషల్ ట్రైన్ లో పంపించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు అనుమతిస్తే పంపిస్తాము, ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్పారు. కానీ ఆ రాష్ట్రాలు ముందుకు రావటం లేదు. మాకొద్దు, తీసుకోవాల్సిన రాష్ట్రాలు మాకొద్దు అంటున్నాయి. ఎక్కడైతే పనిచేసి ఈ కార్మికులు ఎక్కడైతే ఎకానమీకి వారు హెల్ప్ చేస్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు మాకొద్దు పంపించేస్తామని వీళ్ళు అంటున్నారు. సో ఎక్కడ న్యాయం? మైగ్రెంట్ లేబర్ పట్ల మహారాష్ట్ర తీసుకోదు ఎవరిని, కానీ పంపించడానికి సిద్ధం అందరినీ. మరి మహారాష్ట్ర డెవలప్మెంట్ కి మైగ్రెంట్ లేబర్ కావాలి, కానీ వారు మనకు ఓటు బ్యాంక్ కాదు. దీనిపైన దృష్టి పెట్టాలి నాగేశ్వర గారు. అందరూ ఓటు బ్యాంక్ కోసం చూసుకొని తోసేద్దాం వీళ్ళని వీరు, మాకొద్దు మా ప్రజలే మాకొద్దని వారు. మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం చేయగలదు? మేము మమ్మల్ని పంపించేయమంటారా? రాష్ట్రాలకి వద్దన్నా కూడా పంపించేయమంటే 1000 ట్రైన్లు పెట్టి తోసేస్తాం. కానీ అది తప్పు కదా. రాష్ట్రాల నిర్ణయం లేకుండా ఎలా చేయగలుగుతాం? సో కాబట్టి ఈ రోజున ఏ రాష్ట్రంలో ఎవరు నడుస్తున్నా దానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. 1200 ట్రైన్స్ ని స్పెషల్ ట్రైన్స్ కింద, శ్రామిక్ స్పెషల్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పటికి 800 ట్రైన్స్ మాత్రమే నడిచాయి. అందులో 360 కేవలం ఉత్తరప్రదేశ్ కు వెళ్ళాయి, ఇంకో 206 బీహార్ కు వెళ్ళాయి, కేవలం 7 ఛత్తీస్గఢ్ కి వెళ్ళాయి, కేవలం 17 రాజస్థాన్ కి వెళ్ళాయి, కేవలం 7 వెస్ట్ బెంగాల్ కు వెళ్ళాయి. సో కాబట్టి వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్లనే ఈ ప్రజలు నడవలసి వస్తుంది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వహించాలి. రైట్. ప్రస్తుతం వలస కార్మికుల దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం అంటున్న జీవన్ నరసింహరావు గారి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? దీనిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఏమంటారు?
రైట్. అటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి 1 by 1 రంగాలకు కేటాయింపులకు సంబంధించి నిర్మలా సీతారామన్ మనం చూసాం. ఇప్పటికీ 2 మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈరోజు కూడా కొన్ని రంగాలను అడ్రస్ చేయబోతున్నారు అంటున్నారు. ఓవరాల్గా ఇప్పటివరకు జరుగుతోంది సరైన రీతిలోనే జరుగుతోందా? అటు ప్యాకేజీ పేరుతో అట్లు కేంద్రం చెప్తున్న లెక్కలు సహేతుకంగానే ఉన్నాయా? ప్రధానంగా వలస కార్మికుల దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం అంటున్న కేంద్ర వాదనలో వాస్తవం ఎంత అంటే, నాగేశ్వర్ గారు స్పెసిఫిక్గా మేము కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఉన్నా, చేయాలని ఉన్నా, అపీల్ చేస్తున్నా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి రెస్పాన్స్ రావటం లేదు. దానికి కేంద్రాన్ని ఎలా బాధ్యులు చేస్తారు? వలస కార్మికులకు సంబంధించి మేము వాళ్ళకి సరైన ప్రాంతాలు పంపించడానికి ట్రైన్లు ప్రతిపాదన చేసిందే మేము, దానిని సరైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు అడ్రస్ చేసుకోలేదు. అలాగే ఈ లాక్డౌన్ ప్రారంభమైన స్టార్టింగ్లోనే ఈ నేషనల్ డిజాస్టర్ ఫండ్స్ కింద ఒక దాదాపు 11,000 కోట్లు ఇచ్చి వలస కార్మికులు షెల్టర్స్ సంబంధించి కానీ ఆహారం వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి కానీ మేము చేయమని చెప్పాము, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు. ఇది జీవన్ నరసింహారావు గారు చెప్తున్నారు. చేయలేదన్న విమర్శ పైన రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వివరణ ఇవ్వాలి. నేననేది ఏంటంటే అది కేంద్ర వైఫల్యమా రాష్ట్ర వైఫల్యమా అన్నది సమస్య కాదు. వైఫల్యం ఇది వైఫల్యం. నాకు ఏ వైఫల్యం అయితేంది, నన్ను మీరు కేంద్రం కట్టతో కొడితేంది, రాష్ట్రం కట్టతో కొడితేంది, దెబ్బ దాకింది కదా ఫస్ట్. నాకు ఆ దెబ్బ దాకిందని నేను బాధపడుతున్నా. లేదు ఇది మీరు కేంద్రం కట్ట కాదు, ఇది రాష్ట్రం కట్ట అంటే నాకు ఏ కట్ట అయితే నా తల వలిగిన తర్వాత ఏ రాయి అయితే తలకాబల కొట్టుకోవడానికి అని సామర్థ్యం ఉంది. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్సర్ చేయాలి. అయితే ఒక ఫ్యాక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ ఏంటంటే యూపీ బీహార్లోనే అత్యధిక మంది సోర్స్ వలస కూలీలు అక్కడి నుంచే వస్తారు. ఛత్తీస్గఢ్ బెంగాల్ కూడా వస్తారు, అందులో అనుమానం లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా వెనకాడినాయి. అసలు అందరికన్నా ముందు మేము ఎట్టి పరిస్థితుల్లో వలస కూలీలు తీసుకోమన్న రాష్ట్రం బీహార్. ఫస్ట్ నితీష్ కుమార్ ప్రకటించాడు మేము ఎవరిని తీసుకోము అని. యూపీ తీసుకుంటా అన్నది. బీహార్ అసలు మేము ముట్టుకునే ప్రసక్తి లేదు, ఎవరు ఎక్కడో ఎక్కడ ఉండాలని. నేననేది ఏంటంటే మీరు కేంద్రము రాష్ట్రాలు సమన్వయం చేసుకుని లాక్డౌన్ ప్రకటించే 2 రోజుల ముందే, ఇప్పుడు మీరు జనతా కర్ఫ్యూకి 4 రోజులు నోటీస్ ఇచ్చారు, లాక్డౌన్కు 4 గంటల నోటీస్ ఇచ్చారు. ఒక 2 రోజుల ముందే ఇంకో ఈ వలస కూలీలు ఉన్నారు, ఇప్పుడు అయితే పంపించడం సాధ్యం కాదు, ఎక్కడో అక్కడ ఉండండి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మేము క్రియేట్ కావాలా చూస్తుంటే సమస్య వచ్చేది కాదు. సమస్య ఇక్కడ ఇప్పుడు మీరు పథకాలు అనౌన్స్ చేస్తున్నారు, ఫీల్డ్ మీదకి వచ్చే వరకు ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 10 కోట్ల మందికి ఇవాళ దేశంలో రేషన్ కార్డు లేవు. దట్ ఇస్ ద రియాలిటీ. మరి రేషన్ కార్డులు ఉన్నవారికే లాస్ట్ సహాయం, గరీబ్ కళ్యాణ్ యోజన రేషన్ కార్డు ఉన్నవారికే, రేషన్ కార్డు లేని వారికి ఇవ్వలే. సో అందువల్ల వాళ్ళ ఆ రేషన్ కార్డే లేని 10 కోట్ల మంది భారతీయులకు నీకు ఎలా అందుతుంది? ఇక వలస కూలీలకు ఇవ్వమని చెప్పారు. కానీ వలస కూలీల లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవాళ కేంద్రం దగ్గర లేవు, రాష్ట్రాల దగ్గర లేవు. వలస కూలీ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కేంద్ర జాబితా కదా, కేంద్ర లెక్కలు ఉన్నది ఎక్కడైనా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైనా వలస కూలీలను రిజిస్టర్ చేస్తున్నాయా? మీరు ఎక్కడన్నా విచిత్రంగా ఉంటుంది, వాళ్ళు సీజనల్ లేబర్, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఇవాళ ఈడ పని దొరుకుతో లేదు, రేపు ఆడ పని దొరుకుతుందో తెలియదు, ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళను గుర్తించే పరిస్థితి లేనప్పుడు, అందుకే ఈ యొక్క అధ్యయనాల ప్రకారం ఏం చెప్తున్నారంటే వలస కూలీలకు ఆహార ధాన్యాలు ఇవి ఇస్తామన్నారు, కానీ 97% వలస కూలీలకు అందలేదు. అది స్టడీ, అది కొన్ని ఎగ్జాగరేట్ అనుకున్నా మెజారిటీకి అందలేదు. ఎందుకు అందలేదంటే కారణం వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేదు, వాళ్ళ ఆధార్ నెంబర్ వీళ్ళకి తెలియదు, వాళ్ళ కార్డు తెలియదు, వాళ్ళకు ఒక కార్డు లేదు. ఇవాళ మైగ్రెంట్ లేబర్ కార్డు అని ఉందా ఎక్కడన్నా? ఎకనామిక్ సర్వే 2017 ప్రకారము, ఇది కేంద్ర ప్రభుత్వ నివేదిక కదా, 90 లక్షల మంది ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఉన్నారు. అంతర్రాష్ట్ర వలసలే 90 లక్షలు, నేను ఇంకా విత్ ఇన్ ద స్టేట్ కలుపుకుంటే 14 కోట్లు. సో ఈ 90 లక్షల మంది ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు నాకు చెప్పండి, ఏ డేటాబేస్ ఎక్కడుంది? మీరు వాళ్ళ అకౌంట్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయా? మనీ ఎట్లా మీరు అకౌంట్లు వేస్తారు? వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఆహార ధాన్యాలు ఎక్కడ తీసుకుపోయి ఇచ్చారు మీరు? మీరు ఆన్ పేపర్ పథకం ఉంది, కానీ ఫీల్డ్ మీద పోయే వరకు ఎవరు ఎక్కడున్నారో నీకు తెలియకుండా నువ్వు ఎలా ఇస్తావు? ఈ గందరగోళానికి కారణం ఇప్పుడు ఈ ప్రభుత్వం అని నేనేం అనడం లేదు, ఖచ్చితంగా పాత ప్రభుత్వాలు కూడా వీళ్ళని పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోలేదు. నేనేది ఏంటంటే 20 రోజుల టైం వచ్చింది లాక్డౌన్ తర్వాత, ఇప్పుడు ఈ ప్యాకేజీలు ప్రకటించే వరకు. ఈలోగా నువ్వు కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలో దించి మొత్తం అంతరాష్ట్ర వలసలు ఎక్కడెక్కడ ఉన్నారో రికార్డు చేయాల్సిందే. ఒక సంక్షోభం ఒక అవకాశంగా వాడుకోవాలని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు కదా. ఈ క్రైసిస్ను అవకాశంగా చేసుకొని ఎవ్రీ మైగ్రెంట్ లేబర్ని రిజిస్టర్ చేస్తాను, ఎవ్రీ మైగ్రెంట్ లేబర్కు మేము ఫెసిలిటీ అందిస్తాం. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ వస్తుంది, అసలు ఎక్కడన్నా ఎంత మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కొరకు వాడారో లెక్కలు తీయండి. అన్ఫార్చునేట్లీ నెగ్లిజిబుల్ సెస్ ఉంది, కానీ అది వాడరు. ఎందుకు వాడరంటే భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ రిజిస్టర్ అయి ఉండరు. సో వాళ్ళకి పిఎఫ్ ఉందా, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ ఉందా, వాళ్ళ ఈఎస్ఐ సదుపాయం ఉందా?
మీరు వాళ్ళకి ఏ ఫెసిలిటీ ఉంది? వాళ్ళకు రికగ్నైజ్ ఐడెంటిటీ కార్డు లేదు. రైట్. ఇప్పుడు మీకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది, నాకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది, పార్లమెంట్ మెంబర్కు ఐడెంటిటీ కార్డు ఉంటుంది, భవన ఒక వలస కూలీకి ఐడెంటిటీ కార్డు ఉందా? మరి ఎలా మీరు పథకాలు అనౌన్స్ చేసిన ఎలా అందుతాయనేది నా ప్రశ్న. రైట్. జీవీఎల్ గారు. సతీష్ చూడండి, ఇప్పుడు వలస కార్మికులు తప్పనిసరిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. దీనికి అనేక మంది కారణాలు అందరూ ఆత్మ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్థాయిలో మనం ఈ సమస్యను ఎప్పుడు ఎవ్వరం కూడా గ్రహించలేదు. కాబట్టి తప్పనిసరిగా నాగేశ్వర గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో కనీసం మనం ఇటువంటి క్రైసిస్ ఎప్పుడన్నా వస్తే ఇన్ఫాక్ట్ ఈ క్రైసిస్ ని మనం ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా చేసుకొని ఇటు కేంద్ర అటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా అలాగే కేంద్ర ప్రభుత్వం అలా అందరూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉన్నది. కానీ నిజంగా ఒక సామాన్య వ్యక్తిగా నాకు చూస్తే ఈ రోజు కలిగే బాధ ఏంటంటే, ఎవరైతే ఈ వలస కార్మికుల్ని ఉపయోగించుకుంటున్నారో ఆ సంస్థలు పట్టించుకున్నట్లేదు, కార్పొరేట్స్ పట్టించుకోలేదు, కాంట్రాక్టర్స్ పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందువలన ఓవరాల్ గా మీకు ఈ సమస్య తీవ్రత కనిపిస్తోంది. డెస్పరేషన్ ఎందుకంత ఒక రకంగా ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ మనం స్టార్ట్ చేయాలనుకున్న ఈ తరుణంలో కూడా నాకు కనీసం ప్రతి జిల్లా నుంచి రాష్ట్రంలో మరి మాకు ఇక్కడి నుంచి ఏదైనా కొన్ని బస్సులు ఏర్పాటు చేయగలరా, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడగలరా, ట్రైన్ ఏదన్నా పంపించగలరా, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు, ఒడిస్సా వాళ్ళు ఉన్నారు అని నాకు రోజు మా పార్టీకి నుంచి మా స్నేహితుల నుంచి ఫోన్ వస్తున్నాయి. ఇక వారికి రేషన్ మీరు అన్నట్టుగా అది వాస్తవమే. కానీ అదే సందర్భంలో మీరు ఉద్దేశించిన పథకాలు, మీరు ఏదైతే వలస కార్మికులకి, భవన నిర్మాణ రంగ కార్మికులకి ఎవరైతే మీరు పంపించాలనుకుంటున్నారో అవి కూడా అందే పరిస్థితి లేవు అని. 15 కోట్ల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉంటే కేవలం 3.5 కోట్ల మంది రిజిస్టర్ అయి ఉన్నారు. వలస కూలీలకి ఇప్పటివరకు ఒక ఐడెంటిటీ కార్డు లేదు, ఒక ఆధార్ నెంబర్ లేదు, వాళ్ళు ఎంతమంది ఎక్కడున్నారన్న లెక్కలు లేవు. అలాంటి అప్పుడు మీరు వాళ్ళని ఉద్దేశించి మీరు ప్రవేశపెట్టే పథకాలు కానీ, ప్యాకేజీలు కానీ, ఉద్దీపనలు కానీ ఎలా చేరుతాయనేది బేసిక్గా ఇందాక నాగేశ్వర్ గారు అడిగింది. అది కాదండి, ముందుగా ఆధార్ లేని వాడు ఎవరు లేరు. ముందు ఆధార్ లేదు, ఆధార్ కార్డు లేదు అన్నది. ఆధార్ కార్డు ఉంటది, మీకు బీహార్ లో ఉంటది, హైదరాబాద్ ఉండదు. వారి ఓన్ గ్రామంలో ఉండొచ్చు, రిజిస్టర్ అయి ఉండొచ్చు. ఆధార్ కార్డు అందరికీ ఉన్నది, అది లేదని చెప్పద్దు. 99% కంటే ఎక్కువ ప్రజలకి, దేశ ప్రజలకి ఆధార్ కార్డు. సెకండ్ వచ్చేసరికి భవన కార్మికులు 3.5 కోట్లు రిజిస్టర్ అయిన వాళ్ళ గురించి ముందు నేను మాట్లాడుతున్నాను. వారికి ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండి వారి పేర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి అక్కడ స్టేట్ బోర్డ్స్ లో, కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డ్స్ లో ఉన్నాయి. అయినా వారికి చేయలేదు. స్టడీ కోచ్ చేస్తాను, సర్వే ఆఫ్ మైగ్రెంట్ లేబర్ అక్రాస్ ఇండియా, నాగేశ్వర్ గారికి మీకు కూడా పంపిస్తాను. నాకు నిన్నే వచ్చింది ఈ రిపోర్ట్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు తయారు చేసిన రిపోర్టు. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహతక్, ఇతర ప్రొఫెసర్స్ ఐఐఎం అందరితో కలిపి, అహ్మదాబాద్ వేరు యూనివర్సిటీస్ తో కలిపి వీరు చేసిన సర్వేలో, మైగ్రెంట్ లేబర్ చేసిన సర్వేలో వీరు చెప్పింది సబ్సిడీ, ఈ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యాక్సెస్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా మాకు 83% అవైలబుల్ ఉన్నది అని ఈ సర్వేలో, ప్రైమరీ సర్వేలో మరి తేలింది. ఇది మరి దీన్ని ఏమంటారు ప్రొఫెసర్ గారు, దీన్ని కూడా ఒకసారి స్టడీ చేయాలి. 82-83% మాకు అందింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. కానీ రేషన్ షాప్స్ వెళ్ళటం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నవి చెప్పారు, కానీ రేషన్ అని వీరు కూడా చెప్పారు. సర్వే ఎలా ఉన్నా మీరు కూడా ఇంతకు అన్నారు కదా, అనుకున్న రీతిలో ఎవరు చేయడం లేదు, నిజంగా వాళ్ళకి ఏం అందలేదు అనుకున్న స్థాయిలో అని. అది అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా, ఎందుకంటే మనం రోడ్లపై వేల సంఖ్యలో ప్రజలు నడుస్తున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఏదో సరదాగా నడుస్తారని మన మనిషి అనేవాడు అనుకోడు కదా. వారు ఇబ్బందులు చూస్తే తప్పనిసరిగా కొంత ఫెయిల్యూర్, సొసైటల్ ఫెయిల్యూర్ కూడా ఇందులో ఉన్నది. వారి ఎంప్లాయర్స్ ఫెయిల్యూర్ సిగ్నిఫికెంట్ గా ఉన్నది. కేవలం చేయలేవు, అది కూడా మనం గమనించాలి. రైట్. జీవీఎల్ గారు, ఖచ్చితంగా మీరు చేసిన ఇనిషియేటివ్స్ ని తప్పపట్టడం లేదు, కానీ అనుకున్నంత స్థాయిలో ఇంకొంత బెటర్గా చేస్తుంటే బాగుండేది. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు లాంటి నిపుణులు ఇస్తున్న సలహాలు. ఖచ్చితంగా మీరు ప్రకటించబోయేవి, లేదంటే వీటి అమలులో ఈ తరహా ఇనిషియేటివ్స్ని ఖచ్చితంగా మీరు గమనంలోకి తీసుకోవాలని టెంటివ్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, మనకి సమయం కూడా అయిపోయింది. ఇది మొత్తం 20 కోట్ల ప్యాకేజీకి సంబంధించి 1 by 1 రంగాల వారీగా స్వరూపం
ఏ విధంగా ఉందన్న దానిపై నిర్మలా సీతారామన్ ఒక్కొక్కటి ప్రకటిస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు 80% వరకు అనుకుంటున్న ఈ టార్గెటెడ్కి సంబంధించి కంప్లీట్ అయింది. ఇంకా 20% వేటికి కేటాయించబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు రేపు మనకు తేలబోతోంది. ఇది ప్రత్యేక విశ్లేషణ.